Srikar Reddy sir for a wonderful initiative. And I'm Dr. Balraj Naidu, robotic joint replacement surgeon, founder and managing director of Onus Robotic Hospitals. And as the right side, Dr. Kiran Kumar Reddy, interventional cardiologist, co-founder of Onus Heart Institute. And Dr. Ravi Kiran, he is our general physician. He is taking care of medical director and co-founder of Onus Heart Institute. సో మేము 2018లో ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. 30 బెడ్స్తో స్టార్ట్ అయింది. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఎక్స్పాన్షన్ చేస్తుంటాము అండ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ లాంచ్ చేయాలనే ఉద్దేశంతో యూకే, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్లో ట్రైన్ అయిన తర్వాత 2019లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీ స్టార్టెడ్ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్. అండ్ 2022లో వీ ఎక్స్పాండెడ్ టు 100 బెడ్స్ అండ్ 23లో వీ లాంచ్డ్ రోబోటిక్స్. So East Hyderabad, we are the first hospital to launch robotics, and where usual robotic surgeries ante chaala expensive untai, atonti danni common people ki andubaatloki తీసుకొచ్చాం. And ఇక్కడ ఉన్న చాలా మంది మీడియా మిత్రులకు తెలుసు how affordability we bought the robotics. And this is the first time India we are launching Onus Heart Institute as a product of upgradation. And Onus Heart Institute first time artificial intelligence based heart care antadi heart AI ఇది ఫస్ట్ టైం ఇండియా లాంచ్ చేస్తున్నాము. అండ్ సండే చీఫ్ గెస్ట్ చిన్నారెడ్డి సారు ప్లస్ ప్రకాష్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే బలాల సారు అండ్ జాఫర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మధుకర్ రెడ్డి గారు వీళ్ళందరూ లాంచ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంప్లీట్ సపోర్ట్ ఫర్ అవర్ ఫర్ అవర్ హాస్పిటల్. అండ్ we thank you so much for our patients and patient relatives and well wishers and media people and our employees for making this hospital 6th anniversary wonderful initiative. And I hand over to Dr. Kiran Kumar Reddy, who is our co-founder of Onus Heart Institute, who was very well trained in heart care, and he is the first time launching in Hyderabad with artificial intelligence heart care. He previously worked with big hospitals like Apollo hospitals. And thank you so much, sir. Kiran Kumar sir, I hand over to Kiran Kumar sir. Thank you, Andy. ఓకే, మీడియా మిత్రులకు మరియు ప్రజలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, హెచ్ఓడి ఆఫ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ అండ్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. ఇక్కడ డాక్టర్ బాలరాజ్ గారితో వీఆర్ స్టార్టింగ్ ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్. ఈ టుమారో లైక్ సండే 30th we are starting launching the program afternoon 12:30 p.m. onwards. So we are taken in this initiative, Onus Heart Institute anedi we are taken in this initiative because this part of the Hyderabad, whatever we see, majority of the big setups, cardiology setups and advanced cardiology treatments ani kuda West Hyderabad lo establish ayi unnayi. But we want to bring a high end cardiology care ante high end cardiology interventions anedi we want to bring to this side also. This side of the Hyderabad kuda easy availability kosam anedi we are launching this Onus Heart Institute. And we are also introducing concept called Heart AI. అంటే ఏఐ అంటే అందరికీ తెలిసిన పదము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ వీ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ హార్ట్ ఏఐ. అంటే ఇక్కడ ఏఐ అంటే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే కార్డియాలజీ ట్రీట్మెంట్స్ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ, స్టంట్స్ కానివ్వండి లేదంటే వాల్వ్ రీప్లేస్మెంట్స్ కానివ్వండి, ఏది చేయాలన్నా మనకి ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ 2D ఎకోకార్డియోగ్రామ్ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ఇవన్నీ బేసిక్ టెస్ట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ అనేది పెరిగిపోతూ ఉంది. దెన్ మనకి స్టంట్ వేసేటప్పుడు కానీ, హార్ట్ స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ చేసేటప్పుడు కానీ ఫర్దర్ ఇమేజింగ్ టెక్నిక్స్ అనేది మనకు ఉన్నాయి. అవి ఐవాస్ ఇమేజింగ్ అంటాం ఆర్ ఓసిటీ ఇమేజింగ్ అంటాం. సో ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ నీడెడ్ నవ్ డేస్ టు డూ ఏ కొరనరీ స్టంటింగ్. అండ్ వీఆర్ ఆల్సో లాంచింగ్ కాల్డ్ యాంజియో క్యూఎఫ్ఆర్, ఏఐ ఎనేబుల్డ్ యాంజియో క్యూఎఫ్ఆర్. అంటే మనం యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బార్డర్ లైన్ బ్లాక్స్ ఉన్నప్పుడు చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది వెదర్ టు గో ఫర్ స్టంటింగ్ ఆర్ నాట్. యూజువల్గా దానికి వీ హ్యావ్ టు గో నెక్స్ట్ స్టెప్ ఎఫ్ఎఫ్ఆర్ టెస్ట్ అనేది చేస్తాం. బట్ with the advancement of the AI, artificial intelligence, there are a lot of softwares came called Angio FFR. We are launching Angio QFR, which is AI enabled. So angiogram మనం చేసినప్పుడు after that we analyze it with this AI enabled software. ఇక్కడ ఇంటర్మీడియట్ బ్లాక్స్కి అవసరం ఉందా లేదా స్టంట్ అనేది వితిన్ మినిట్స్లో మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా వీ కెన్ గైడ్ ద పేషెంట్. కంపల్సరీ అవసరం ఉందంటే అవసరం ఉందని చెప్తాము బేస్డ్ ఆన్ ద వాల్యూస్, దెర్ ఆర్ స్పెసిఫిక్ వాల్యూస్. లేదంటే అవసరం లేదు, వీ కెన్ ప్లాన్ మెడికల్ మేనేజ్మెంట్. ఈ విధంగా
ఖచ్చితమైన స్టంటింగ్ అవసరం ఉన్న వాళ్ళకే వీ విల్ ప్రొవైడ్ నెససరీ ట్రీట్మెంట్స్ మాత్రమే వీ విల్ ప్రొవైడ్ ఇట్. అండ్ స్టంటింగ్ వేసేటప్పుడు కూడా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ నవ్ డేస్. ఏంటంటే మనకి ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం. ఇంతకుముందు అంతా జస్ట్ యాంజియోగ్రామ్ అంటే ఎక్స్రే బేస్డ్ మనం స్టంటింగ్ అనేది చేస్తాం. ఈ ఇమేజ్ గైడ్ ఏంటంటే మనకి మన బ్లడ్ వెజల్ లోపలికి ఒక చిన్న స్పెషలైజ్డ్ క్యాథెటర్ పాస్ చేస్తాము. ఆ క్యాథెటర్ పాస్ చేసిన తర్వాత లోపల మన కొలెస్ట్రాల్ ప్లాక్ ఏ రకంగా ఉంటుంది, ఎంత బర్డెన్ ఉంది, ఇవన్నీ తెలుసుకొని మనం స్టంట్ డిప్లాయ్ చేస్తాం. స్టంట్ డిప్లాయ్ చేసిన తర్వాత కూడా అది కరెక్ట్గా స్టంట్ కూర్చుందా లేదనేది కూడా ఇట్ విల్ ప్రొవైడ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్టంట్ అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ కంపేరిటివ్ యాంజియోగ్రాఫిక్ స్టంటింగ్ 36% బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయన్నమాట. సో వీఆర్ బ్రింగింగ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ టు దిస్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ by introducing first time in India introducing the concept called Heart AI, advanced imaging with artificial intelligence. So we are requesting all the surrounding area people to utilize these services and get better heart care and get better long term results and lead a happy life. Thank you Andy. Onus Heart Institute we are deploying high end cath lab అంటే ఇక్కడ కంప్లీట్ కార్డియాలజీ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. విత్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఉంది. దెన్ వీఆర్ ఆల్సో బ్రింగింగ్ ఆల్ ద అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్. సో యాంజియో QFR, IVUS imaging, వీఆర్ ఆల్సో హ్యావింగ్ అడ్వాన్స్డ్ 2D echo machine. So we are providing all types of cardiology emergency services with advanced technology at very affordable price. This is our specialty where we are providing the advanced technology at a very affordable care to the patients. We are also involving in doing research projects and generating data from the hospital and represent the data in our country to provide a future projects. Okay, future manaki further knowledge, further improvements ki we are also planning research projects here. Thank you. Hand over to our medical director Dr. Ravi, who is taking care of entire patient medical management. నమస్తే అండి, నేను డాక్టర్ బి రవికిరణ్, MD జనరల్ మెడిసిన్ ఫ్రమ్ ఉస్మానియా. వి యాజ్ అ పార్ట్ ఆఫ్ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఒక పేషెంట్కి ఎట్లా ఉంటుంది అంటే దెర్ విల్ బి నీడ్ ఫర్ హోలిస్టిక్ మేనేజ్మెంట్. ఒక క్యాత్ ల్యాబ్ కానివ్వండి, ఒక ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జరీ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, దోస్ ఆర్ ఫర్ పేషెంట్ బెటర్మెంట్. ఎట్ ద సేమ్ టైమ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ మెడికల్ ఇన్స్టిట్యూట్. మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటే దెర్ ఈజ్ మచ్ నీడ్ ఫర్ ఎ గుడ్ జనరల్ ఫిజిషియన్ ఇన్ ద ఈస్ట్ హైదరాబాద్. జనరల్గా కూడా దెర్ ఆర్ లెస్ జనరల్ ఫిజిషియన్స్ ఇన్ ద ఈస్ట్ హైదరాబాద్ అండ్ దెర్ ఆర్ మెనీ సబ్ స్పెషలిస్ట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఎల్బీ నగర్ చుట్టుపక్కలలోనే ద నెంబర్ ఆఫ్ జనరల్ ఫిజిషియన్స్ ఆర్ వెరీ లెస్. దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్ స్పెషలిస్ట్, అంటే జనరల్గా నెఫ్రాలజిస్ట్ కానివ్వండి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక గుడ్ జనరల్ ఫిజిషియన్ మీకు చాలా తక్కువగా అవైలబుల్ ఉంటున్నారు. సో ఎట్ ఓనర్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్ వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద కాజ్ అండ్ వీ కెన్ రిఫర్ టు సబ్ స్పెషలిస్ట్ ఇఫ్ నీడెడ్. ప్రతి దానికి సబ్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపాల్సిన అవసరం లేకుండా we can cure the patient at the base itself, and we believe in prevention is better than cure. ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారనుకోండి, we will train him how to prevent the disease and how to prevent the and how to avoid complications. We already started Onus Diabetic Center. At Onus Diabetic Center we used to provide them diet changes, lifestyle changes and medications. That's how we used to work. Even with the Onus Medical Institute we will follow the same principles. Thank you so much, sir. And as a part of this anniversary, we are launching very affordable heart packages to our patients, where basic health checkup starts from usually than MRP cost market lo 3,500 unte it brought down to 999. అంటే 999 రూపాయలకే ECG టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్, ఈకో, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్, ఫుల్ బాడీ చెకప్ అన్నట్టు, మన డైటీషియన్ కన్సల్టేషన్, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్. సో వేర్ ఈ రోజుల్లో చూస్తుంటారు మీరు చాలామంది బ్యాంకులో కూర్చున్నప్పుడు కానీ లేకపోతే జిమ్ చేస్తున్నప్పుడు సడన్గా డెత్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్. అంటే వాళ్ళకి ముందే మనం కానీ టెస్ట్ చేయించుకున్నట్టయితే వాళ్ళకి తెలుస్తుండదు. సో మీడియా మిత్రుల తరఫున మాకు నెక్స్ట్ 90 days ఈ ప్యాకేజ్ రన్ చేస్తున్నాము. 3,500 రూపీస్కి 999కే విత్ వెరీ అడ్వాన్స్డ్ ఈకో సిస్టమ్ అండ్ ట్రెడ్మిల్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అటెండింగ్ దిస్ ఈవెంట్. లేదండి, వీఆర్ ప్రొవైడింగ్ అట్ ఏ వెరీ రీజనబుల్ ప్రైస్. కాస్ట్ పెరిగేదైతే ఏ వయసు వాళ్ళకైనా. ఇప్పుడు గుండె జబ్బులు అనేది నెంబర్ 1 కాజ్ ఆఫ్ డెత్ ఇన్ హోల్ వరల్డ్.
ప్రీవియస్గా చూస్తే మనం 50-60 సంవత్సరాల పైన మాత్రమే చూసేవాళ్ళం. మీరు మీడియా మిత్రులు అందరూ మీరే రాస్తూ ఉంటారు ప్రతిరోజు. 20-30 సంవత్సరాలు దాటితే కూడా 30-40 సంవత్సరాల మధ్యలో విపరీతమైన మరణాలు కూడా అవుతూ ఉన్నాయి. సో మన డేటా అంతా చూపించేది కూడా కంపేర్ టు యూఎస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్, ఇండియన్స్లో 10 years ఎర్లియర్ మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది సివియారిటీగా వస్తున్నాయి. అండ్ సివియారిటీ కూడా ఇండియన్స్లో సివియారిటీ ఎక్కువ ఉందన్నమాట. సో ఈవెన్ 30-39 years నుంచి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి. సో నవే డేస్ ఎవ్రీబడి ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 ఈజ్ అట్ రిస్క్. దిస్ ఈజ్ ద డేటా షోయింగ్, నాట్ వీఆర్ టెల్లింగ్, దిస్ ఈజ్ ద డేటా షోయింగ్. సో కాబట్టి ప్రతి ఒక్కరు, ఈవెన్ యంగ్స్టర్స్ కూడా 30 ఏజ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని కైండ్లీ కీప్ యువర్ హార్ట్ హెల్త్ అండ్ లివ్ లైఫ్ హ్యాపీలీ. పర్టికులర్లీ వీ ఆల్వేస్ ప్రమోట్ ఆల్సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్. మన ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అనేది ఎప్పటికైనా రెండు ఉంటాయి. లైఫ్ స్టైల్ ఒకటి మన ఆహార నియమావళి ఎట్లా ఉన్నాయి, రెండోది మనం ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాం అనేది ఉంటుంది. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమైన ఆహారం ఇంట్లో చేసుకొని తినండి. రెండోది ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 minutes per day ప్రతి ఒక్కరు కూడా, యంగ్స్టర్ కాదు, ఓల్డ్ ఏజ్ కానీ, ఎంతవరకు ఉన్నా కానీ స్పేర్ 30 minutes per day ఫర్ యువర్ హెల్త్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్. యూజువల్గా అకార్డింగ్ టు డేటా తీసుకుంటే దెర్ ఈజ్ నో లిమిట్ అండి. ఇన్ని స్టంట్లు వేయాలని ఎక్కడా లేదు. బట్ సేఫ్లీ అంటే వీ కెన్ డూ ప్రొసీజర్స్ అనేది పేషెంట్ టు పేషెంట్ బేస్డ్ ఉంటాయి, లీజన్ టు లీజన్ బేస్డ్ ఉంటాయి. సో యూజువల్గా అట్ ఏ టైం కూడా యూ కెన్ కీప్ అప్ టు 5 to 6 stunts. సో దట్ కెన్ బి డన్. ఈవెన్ లాట్ ఆఫ్ సినారియోస్ ఆర్ దేర్. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్టంట్స్ ఒక పేషెంట్లో చాలా ఉన్న కేస్ స్టడీస్, కేస్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో స్టంటింగ్ అప్ టు సేఫ్లీ 5 to 6 stunts ఒక పర్సన్కి వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మనం ఏదైతే చెప్పానో ఇమేజ్ గైడెడ్ టెక్నాలజీతో, సో హ్యాపీగా మన స్టంట్ ఎలా కూర్చునే అనేది కూడా మనకు కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. ఎలాంటి మన బాడీలో చేంజెస్ అనేది స్టంట్ పెట్టిన తర్వాత స్టంట్ ముందు ఏమి ఉండవండి. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, మనకి బ్లడ్ వెజల్ అనేది సప్లై తక్కువ అవడం వల్ల హార్ట్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. మనం స్టంట్ పెట్టిన తర్వాత హార్ట్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి స్లోగా హార్ట్ ఫంక్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనమాట. దట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. సో యూజువల్గా ఆఫ్టర్ స్టంటింగ్ పేషెంట్ ఒకవేళ ప్రీవియస్గా సిమ్టమ్స్ అనేటి ఉండేటి, ఛాతి నొప్పి కానీ, ఐఎస్ఎం అని కానీ, ఇవన్నీ బ్లడ్ ఫ్లో అనేది రీస్టోర్ అవ్వడం వల్ల అన్నీ మంచిగా అయిపోతాయి, తగ్గుతాయి అనమాట. బట్ ఓన్లీ మైనారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ కొంచెం ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు కొంచెం పర్సిస్ట్ అయ్యే ఉండొచ్చు. బట్ ఇవి కూడా మన గ్రేడెడ్ లైఫ్ స్టైల్, మన రెగ్యులర్ ఎక్సర్సైజ్ అడాప్టేషన్ అన్ని చేసుకుంటే ఈ సిమ్టమ్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఏఐ అనేది హార్ట్ ఏఐ అనే టర్మ్ వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఫస్ట్ టైం అండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది, బట్ ఇట్స్ నాట్ ఇన్ టు వైడ్ ప్రెవలెన్స్ ఇన్ టు దట్, because lot of people don't know into that. We are that's why we are coined the term called advanced imaging with artificial intelligence. AI ante not only artificial intelligence in heart AI, it is also advanced imaging that is very much important for giving best results. యూజువల్గా మన స్టడీస్లో రిప్రజెంటేషన్ లేడీస్ని కొంచెం తక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో తక్కువ అని అనుకుంటారు. బట్ మహిళల్లో పురుషులలో ఒకే విధంగా ఉంటాయి హార్ట్ అటాక్స్. బట్ సిమ్టమ్ వైజ్ చూసుకుంటే కామన్గా వచ్చే ఛాతి నొప్పి కానీ, ఆయాసం కానీ, ఇవన్నీ ఇద్దరిలోనూ కనపడతాయి. మహిళ